ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువా, పరిశుద్ధమైన నామం కొరకై స్తోత్రాలు. ఇంతవరకు సహాయపడిన దాని కొరకై స్తోత్రాలు, కృప చూపించిన దాని కొరకై స్తోత్రాలు, పాటలతో నిన్ను మహింపరిచే భాగ్యం ఇచ్చిన దాని కొరకై వందనములు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి పూర్వం నాయన ప్రభువా నీ వైపు చూస్తున్నాం. ప్రభువా సమయం దీవించండి, నీ మాటలు దయచేయండి, నాతో మాతో మాట్లాడండి, సంధించండి, సహాయపడండి, కృప చూపించండి, తోడుగా ఉండండి. సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. నిలబడి నన్ను ప్రభువా మీ ఆత్మతో నింపండి, ఉపయోగకరంగా వాడుకోండి. సమయం కొరకై వందనములు. రాగలిగిన వారందరినీ బట్టి స్తుతిస్తూ, రావలసిన వారి కొరకు ప్రార్థన చేస్తూ త్వరపెట్టండి, తోడుకొని రండి. ఎవరో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా అశ్రద్ధగా ఉండి వారి సమయాలు పోగొట్టుకోకుండా సహాయపడండి. మీకు ఇవ్వాల్సిన సమయాలు ఇచ్చేటి కొరకై కృప చూపించండి, మీ హస్తం తోడుగా ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన 7వ అధ్యాయము ఒక్క వచనం చదువుకుందాము. ప్రకటన 7:10 అందరం కలిసి చదువుతాము. 7వ అధ్యాయము 10వ వచనం ప్రకటన గ్రంథం. నాతో కలిసి అందరూ కూడా చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని మా గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. పరలోకములో జరుగుతున్నటువంటి దర్శనం, పరలోకములో జరగబోయేటువంటిది అంచె ఆఖరున ఆ ప్రత్యక్షత దేవుడు యోహానుకు చూపించాడు. పరలోకములో గొప్ప ఆరాధన జరుగుతున్నది. ఆ ఆరాధన ఏ విధంగా జరుగుతోంది, ఎవరు ఆరాధన చేస్తున్నారు, ఎందుకు ఆరాధన చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. పరలోకంలో ఏ విధంగా ఆరాధన జరుగుతుందని ఉందంటే ఇక్కడ మహాశబ్దముతో ఎలుగెత్తి చాటిరి. గొప్ప శబ్దము దేనికి గుర్తు? గొప్ప శబ్దముతో ఎందుకు ఆరాధన చేస్తున్నారు అని అంటే, వారు మనం ఎరుగుదాం, ఏదైనా ఒక క్రికెట్ మ్యాచో హాకీ మ్యాచో జరుగుతుంది. ఆట అయిపోయిన తర్వాత మన దేశం నెగ్గింది అనుకోండి, స్టేడియం అంతా ఎలా ఉంటుంది? భీకరమైనటువంటి శబ్దాలు, మందు కాల్పులు, విపరీతమైనటువంటి కేకలు, అల్లరి. ఎందుకు అంటే విజయోత్సవం. అంటే మేము జయించాము, మేము గెలిచినాము, మేము నెగ్గినాము, దానికి గుర్తుగా విపరీతమైనటువంటి కేకలు వేస్తారు వాళ్ళకి నచ్చినట్లుగా. అలానే ఒక ఆర్మీ యుద్ధానికి వెళ్ళిన తర్వాత వారు గనక శత్రువును ఓడించి, శత్రువును తరిమేసి, శత్రువును చంపి తిరిగి వస్తున్నప్పుడు మామూలుగా రారు. గొంతులు వేసుకుంటూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ. ఎందుకంటే విజయము వారిని వరించింది గనక వారు
ఉత్సాహంతో వారు వస్తారు. సో మహాశబ్దము అనేటువంటిది ఇక్కడ ఆరాధనలో మనం చూస్తున్నాము కదా. ఎందుకు వారంత గొప్ప శబ్దముతో ఆరాధన చేస్తున్నారు అని అంటే, వారు పొందినటువంటి విజయము. ఏమిటా విజయం అంటే, వారు లోకములో ఉండగా ఏదైతే ఆశించారో, ఏది కోరారో, ఏది ఉద్దేశించారో, ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి అని ఆశపడ్డారో అది నెరవేర్చబడినప్పుడు, ఇప్పుడు మన అందరి టార్గెట్ ఏంటి? ఇక్కడికి రావటంలో కానీ, ఆరాధించటంలో కానీ, దేవుణ్ణి ఎరగటంలో కానీ మన ఉద్దేశం ఏంటి? మనం అందరము కూడా పరలోకానికి వెళ్ళాలి ఆశిస్తున్నాం. దాని కొరకై ఎన్నెన్నో నిందల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా వెళుతున్నాం. అది జరిగిన తర్వాత ఏముంటుంది? అది గొప్ప సంతోషం. ఒక ఇంజనీరింగ్ స్టూడెంటో, మెడికల్ స్టూడెంటో జాయిన్ అయ్యి ఆ 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు కష్టపడి పనిచేసిన తర్వాత డిగ్రీ పొందిన రోజున వారి హృదయాలు ఎంత సంతోషిస్తాయో, పరలోకంలో దేవుని బిడ్డలైనటువంటి వారు ఆ విధంగా సంతోషిస్తారని చెప్పడానికని ఇది మనం చూస్తున్నాం. వారు ఆరాధన చేస్తున్నారు, గొప్ప శబ్దంతో ఆరాధన చేస్తున్నారు, సంతోషముతో ఆరాధన చేస్తున్నారు అని మనం చూసాం. ఇప్పుడు ఎవరు ఆరాధన చేస్తున్నారు? అక్కడ ఎవరు ఆరాధన చేస్తున్నారు అనేటువంటిది కనుక మనము గమనిస్తూ వస్తే, అంత సంతోషముతో, ఆనందముతో పరలోకములో మరి అంటే అందరూ కలిసి సంపూర్ణమైన హృదయముతో, సంతోషమైనటువంటి హృదయముతో ఈ ఆరాధన చేస్తున్న వారు ఎవరు అని అంటే, 9వ వచనంలో ఏం చదువుతున్నామంటే మనం, ప్రతి జనములో నుండి, 9వ వచనం చూడండి. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక్క గొప్ప సమూహము కనబడెను. గ్రేట్ మల్టిట్యూడ్, గొప్ప సమూహం. ఎవరు వారు అని అంటే మనం చూస్తున్నాము, ప్రతి జనములోను ఏ విధమైనటువంటి భేదం లేకుండా, కులము, మతము, జాతి, దేశము, రంగు, ఈ లోకంలో చాలా భేదాలు ఉన్నాయి. ఎక్కడికి పోయినా, ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఏదో ఒక డిఫరెన్స్ అనేది మనుషులు ఒకళ్ళు చూపించుకోవడం చూస్తాం. అక్కడ ఈ భేదం ఏమీ లేదు. ఈ ఆరాధనలో, పరలోకంలో జరిగేటువంటి ఆరాధనలో ఆ భేదమేమీ లేదు. కనుకనే ఏమంటాడు? ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి. సో యునైటెడ్ వర్షిప్ అనేటువంటిది అందరూ కలిసి, అందరూ ఏకీభించి హృదయపూర్వకంగా గొప్ప సంతోషముతో, ఆనందముతో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే, వారి పొందినటువంటి విజయము, వారు అనుభవిస్తున్నటువంటి సంతోషం, వారు కలిగినటువంటి ధన్యత, ఆ భాగ్యము వారు జ్ఞాపకం చేసుకుని ఆరాధిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఏమిటా భాగ్యము? ఎవరిని ఆరాధిస్తున్నారు? ఇప్పుడు మనం ముందు ఏం చెప్పుకున్నామంటే, గొప్ప శబ్దముతో ఆరాధన చేస్తున్నారు. తర్వాత ఏం చెప్పుకుంటున్నామంటే, గొప్ప సమూహము, గొప్ప శబ్దముతో గొప్ప సమూహము, అన్ని దేశాల నుంచి, అన్ని వంశాల నుంచి, అన్ని రంగుల్లో నుండి, అన్ని భాషలు మాట్లాడేవారిలో నుండి, అందరు ప్రజల్లో నుండి పోగు చేయబడిన వారు అని చెబుతూ, ఇక్కడ ఎవరిని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు అంటే మనం ఏం చూస్తున్నాము? సింహాసనాసీనుడైన దేవునికి. గమనించండి,
సింహాసనాసీనుడైన దేవునికి. పరలోకంలో ఈ జనమందరూ కూడా, మనుషులందరూ కూడా దేవునికి ఆరాధన చేస్తున్నారట, సింహాసనాసీనుడైనటువంటి దేవునికి. ఎందుకు దేవునికి ఆరాధన చేస్తున్నారు వాళ్ళు అని అంటే, మనం ఇక్కడ ఒక మాట చదివాం. ఏంటంటే, మా రక్షణకై, సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రె పిల్లకును ఏముంది అక్కడ, మా రక్షణకై. సో వారు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నారా అంటే, రక్షణ జ్ఞాపకం చేసుకుంటూ వారు ఆరాధన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. రక్షణ అనేటువంటిది దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటంటే, ఒక మాట, యోనా గ్రంథం 2వ అధ్యాయం దేవుని వాక్యంలో మనం చూస్తాము. ఆమోసు, ఓబద్య, యోనా అంటే 762వ పేజీలో యోనా గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనంలో, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే, చదివారు కదా, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. కనుక ఇప్పుడు ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు వాళ్ళు? గొప్ప శబ్దంతో ఆ గ్రేట్ మల్టిట్యూడ్, గొప్ప జనసమూహము ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారంటే, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్, అంటే రక్షణకు ఆధారుడు, రక్షణ యెహోవాది అని మనం చూస్తాం కీర్తన గ్రంథంలో. ఇక్కడ యోనా ఏం చెప్తున్నాడంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఇప్పుడు వాళ్ళ రక్షణ కొరకై ఆ పరలోకములో సింహాసనాసీనుడు, మనం చూసాం ముందే, సింహాసనాసీనుడైన మా దేవునికి. ఏమిటి సింహాసనాసీనుడు అంటే ఏంటి అర్థం? ఇది మనం కనుక గమనిస్తూ వస్తే, ఆయన సోవర్నిటీ అంటే ఆయన సార్వభౌమాధికారము, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన అధికారము, వీటన్నిటినీ కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే సింహాసనాసీనుడు కింద ఉంటాయి కొన్ని మాటలు, 7 మాటలు ఉన్నాయి. దేవుడు సింహాసనాసీనుడు అంటే ఏమిటి అంటే, ఆయన అధికారం ఏంటి, ఆయన శక్తి ఏంటి? చూడండి 12వ వచనంలో చివరిలో ఉంటుంది, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమ. చూడండి, యుగయుగముల వరకు మా దేవునికి లెక్క పెట్టండి, స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞతాస్తుతి, ఘనత, శక్తి, బలము. ఈ 7 లక్షణాలు కూడా ఎవరివి? దేవునివే, దేవునికే చెందుతాయి, సింహాసనాసీనుడికే చెందుతాయి. ఏంటది? స్తోత్రము కానీ, మహిమ కానీ, జ్ఞానము కానీ, కృతజ్ఞత కానీ, శక్తి కానీ, బలము కానీ, ఘనత కానీ, ఇవన్నీ కూడా దేవునివే, దేవునికే చెందుతాయి. కనుక ఇప్పుడు వారు దేవునిని ఆరాధన చేస్తున్నారు. ఆయన రక్షణకు ఆధారం, సింహాసనాసీనుడు, శక్తిమంతుడు. కనుక రక్షణ అనేటువంటిది మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన పనులను బట్టి, మనం అనుసరించేటువంటి మతాన్ని బట్టి, లేదంటే మరి ఇంకేదన్నా కాదు, దేనిని బట్టి కానీ మనం రక్షణ పొందలేము. వారు ఏ విధంగా రక్షించబడ్డారో జ్ఞాపకం చేసుకుని, అది కేవలము దానికి సోర్స్ అనేటువంటిది, ఆధారం అనేటువంటిది, ఆరిజినేట్స్ అంటే ఎక్కడి నుంచి అంటే అది దేవుని వలననే
కనుక ఇది ఎరిగినటువంటి వారై వారు ఆరాధన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఏమని? సింహాసనాసీనుడైన దేవునికి. సింహాసనాసీనుడు రక్షణకు ఆధారమైన వాడు, రక్షణకు ఆధారభూతుడు, రక్షణ ఇచ్చేటువంటి వాడు, కలుగు చేసినటువంటి వాడు కనుక అని చెప్పుతూ ఆయనే ఆధారుడు గనక వారు ఆయన్ని ఆరాధన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన శక్తి, మన భక్తి, మన బలము, మన జ్ఞానము, మన తెలివితేటలు ఒకవేళ దేనికైనా ఉపయోగపడతాయేమో కానీ ఆరాధన అంటే రక్షణ కొరకై మాత్రం కేవలము దేవుడే. మన నీతి కార్యాలు, పుణ్యకార్యాలు, భక్తి కార్యాలు కాదు. మనము దేవుని వాక్యంలో చూస్తాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారు దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తున్నారు? ఆ సింహాసనాసీనుడికి, ఆ గొప్పవానికి, ఆ ఘనత కలిగిన వానికి, ప్రభావం కలిగిన వానికి, మహిమ కలిగిన వానికి, శక్తి కలిగినటువంటి వానికి వారు ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే వారి రక్షణ అది వారిది కాదు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చదువుతుంటే చదువుతారు. విశ్వాసము ద్వారా మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కనుక వారు శక్తి కాదు, జ్ఞానము కాదు, నీతి క్రియలు కాదు, భక్తి కాదు, విశ్వాసము ద్వారా కృపచేతనే. వారు ఎలా రక్షించబడ్డారు, ఎలా పరలోకానికి వెళ్ళారు, ఎలా సింహాసనం ఎదుటకి నిలబడ్డారు, ఏ విధంగా సాగిలు పడుతున్నారు, దానికి కారణం ఏంటి అంటే అది రక్షణ. ఆ రక్షణ ఏ విధంగా వచ్చింది అంటే చదవండి ఇప్పుడు మరలా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది వరమే అంటే బహుమానం, గిఫ్ట్ అంటారు. సో మనం పొందినటువంటి రక్షణ అది యెహోవాది అని చూసాం. రక్షణ యెహోవాది, లేదా యోనా చెప్పినట్లుగా రక్షణ యెహోవా యొద్దనే దొరుకును. ఇక్కడేమంటున్నాడంటే అది దేవుని వరమే, అది దేవుని యొక్క బహుమానమే. మనం రక్షించబడుట్లో మన మంచితనం అంటూ ఏమీ లేదు. అదే రాస్తాడు 9వ వచనములో, చదవండి నాన్న. 9 అది క్రియల వలన కలిగినది కాదు గనుక, క్రియల వలన కలిగినటువంటిది కాదు గనుక భక్తి కార్యాలు, నీతి కార్యాలు, దాన ధర్మాలు, యాత్రలు లేదా ఉపవాసాలు, గుడులు, గోపురాలు ఇవేటి ద్వారా మనకు రక్షణ లేదు అని బైబిల్ చెబుతూ అది దేవుని వరమే. కనుకనే దేవుని వరమే గనక ఇప్పుడు వారు ఆయన గొప్పతనం ఎరిగి రక్షించుట్లో, ఆ పరలోకంలో చేర్చుట్లో, ఆ సింహాసనం ఎదుట నిలబెట్టుట్లో ఆయన శక్తి, ఆయన యొక్క జ్ఞానం, ఈయన యొక్క గొప్పతనం ఎరిగిన వారే ఇక్కడ వారి రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేస్తున్నారు. కనుక నేను తీతుకు రాసిన పత్రికలో రాస్తాడు 3వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, గమనించండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. మన విశ్వాసము, మన ప్రార్థనలు, మన ఉపవాసాలు, మన దాన ధర్మాలు, మన కానుకలు ఇవన్నీ తప్పని నేను చెప్పట్లేదు, కానీ వీటి ద్వారా రక్షణ రాదు. మరి ఏమంటాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే. ఈ విధముగా దేవుని యొక్క కనికరం, రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాయద్దే దొరుకుద్ది, అది దేవుని వరం, అది దేవుని కనికరం అని ఎరిగిన వారై ఇప్పుడు వారు ఏం ఆరాధన చేస్తున్నారు? గొప్ప శబ్దంతో ఎందుకు ఆరాధన చేస్తున్నారు? ఆ గొప్ప సమూహం ఎందుకు ఆరాధన చేస్తున్నారు? ప్రకటన 7వ అధ్యాయంలో అంటే సింహాసనాసీనుడైన దేవునికి ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే అది
వారి రక్షణ దేవుని ద్వారానే కలిగింది గనక, ఆయన ద్వారానే వారు రక్షించబడిన వారు గనక ఆరాధన చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరిని ఆరాధన చేస్తున్నారు చూడండి. ఆ గొప్ప సమూహము మొట్టమొదటి ఎవరిని ఆరాధన చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. ఇంకా ఎవరిని ఆరాధన చేస్తున్నారు? మరలా చదువుదాము అందరం కలిసి. ప్రకటన 7వ అధ్యాయం 10వ వచనం మరలా అందరం కలిసి చదువుతాం. రండి చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికిని మా గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం. కానీ ఇప్పుడు రక్షణను గురించి చూసాం. ఆ తరువాత సింహాసనాసీనుడి గురించి చూసాం. ఆయన ఇచ్చే వరం ఏంటో చూసాం, ఆ భాగ్యం ఏంటో చూసాం. ఇప్పుడు దేవునితో పాటు ఇంకెవరిని ఆరాధన చేస్తున్నారు చెప్పండి? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకు. అదేంటది? సింహాసనాసీనుడైనటువంటి దేవునికంటే రక్షణ అయింది గనక, రక్షణ అయిన వరం గనక, రక్షణ ఆయన దగ్గరే దొరుకుతుంది గనక వారు ఆరాధన చేశారు. బాగుంది. మరి గొర్రెపిల్ల ఏంటి అని మనం గనక చూస్తూ వస్తే, మనం ప్రకటన గ్రంథంలో నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే ప్రకటన 5వ అధ్యాయం చెప్పాను, గొర్రెపిల్ల గురించి చెప్పాను. అప్పుడు ఏం చెప్పాను? ఆ గొర్రెపిల్ల ఇక్కడ కూడా మొత్తం ప్రకటనలో 7 ఆరాధనలు చూస్తాం, 7 చోట్ల గొర్రెపిల్ల ఉంటుంది. ఇప్పుడు మనం చూసేది రెండోది. 5వ అధ్యాయంలో ఒక ఆరాధన ఉంటుంది. ఆ గొర్రెపిల్ల అదొక మాట చదవండి. నేను లాస్ట్ టైం చెప్పిన మాట ప్రకారం ఇక్కడ మనం ఏం చూస్తామంటే, ఆ గొర్రెపిల్ల ఇక్కడ మనము గమనిస్తూ వచ్చినప్పుడు, సరే ప్రతి వంశంలోనూ వాళ్ళందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తున్నారు. వారు ముందు 12వ వచనం చదవండి. 5వ అధ్యాయం 12వ వచనంలో, వారు వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. ఇక్కడ గొర్రెపిల్లని ఆరాధన చేస్తున్నారు. కారణం ఏంటి అంటే, ఎవరండి ఇది? ఈ గొర్రెపిల్ల ఎవరు? వధింపబడినటువంటి గొర్రెపిల్ల. చదవండి ఇప్పుడు. వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని. 7వ అధ్యాయం 12వ వచనంలోనేమో దేవుని యొక్క 7 డాక్సాలజీ అంటే ఆయనకుండేటువంటి గుణలక్షణాలు చూసాం. ఏమని? స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, ఘనత, శక్తి, బలము ఆయనవని చదివాం. కనుక ఆయన ఆరాధన చేస్తున్నారని చదివాం. ఇప్పుడు ఆయనతోటి పాటు ఇంకెవరున్నారు అక్కడ సింహాసనం దగ్గర? సింహాసనం దగ్గర ఇంకెవరున్నారు? గొర్రెపిల్ల. ఎందుకు గొర్రెపిల్లని ఆరాధన చేస్తున్నారు వాళ్ళు దేవునితో పాటు? ఇక్కడ వధింపబడిన గొర్రెపిల్ల. ఎందుకు వధింపబడాలి? ఎందుకు మరి గొర్రెపిల్లని ఆరాధన చేయాలి? వీళ్ళేం చెప్తున్నారు ఇక్కడ అంటే, గొర్రెపిల్లల గురించి వాళ్ళు మాట్లాడుతూ, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొంద అర్హుడు. అలానే మనం 5వ వచనంలో మనం చూస్తూ వస్తే, ఇక్కడ 5వ అధ్యాయంలో ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవ్వరూ లేరు అని చెప్తూ, ఈయన యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అంటే, అక్కడ మనము 4వ వచనంలో చూసాం, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవ్వడను కనబడనందున అని చూస్తూ 6వ వచనంలో ఏం చూస్తాం? సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. సో ఈ గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని విప్పేదాని కొరకై యోగ్యుడు. ఎందుకు యోగ్యుడు అంటే, వధింపబడారు. ఆయన లోకంలోకి వచ్చినప్పుడు యోహాను పరిచయం చేస్తూ ఒక మాట అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువుని ఎలా పరిచయం చేశాడు శిష్యులకి? లోక పాపమును మోసుకొని పోవు. చదవండి యోహాను సువార్త 1:29. ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉండొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చదవండి.
మరునాడు తన యుద్ధకు రాగా యాహాను యేసు తన యొద్దకు రాగా ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. సో ఆయన వధింపబడినటువంటి గొర్రెపిల్ల. ఈనాడు లోకంలో మనం ఏం చూసాము? లోకంలో ఏం చూసామంటే గొర్రెపిల్లగా వచ్చాడు, సాధువుగా వచ్చాడు, నోరు తెరవనటువంటి వాడుగా వచ్చాడు. ఆయన నోరు తెరవలేదు అనే మాట చూస్తాం. ఆయన నోట ఏ కపటము లేదు, ఎవరిని ఎదిరింపలేదు, ఎవరిని దూషింపలేదు, నోరు తెరవలేదు. ఇటువంటి సాధువు అక్కడ మనం ఇంకా ఏం చూస్తామంటే సొగసైన స్వరూపమైన లేనటువంటి వానిగా చేయబడ్డాడు, నిరాకారుడుగా చేయబడ్డాడు, నిర్దయాత్ముల సేవకుడిగా చేయబడ్డాడు. మనం అతన్ని చూసి అపేక్షించేదాని కొరకై సొగసైన స్వరూపమైన లేదు అని చెప్తూ పెరికే వారికి జుట్టు అప్పగించాడు, ఉమ్మేసే వాళ్ళకు ముఖాన్ని అప్పగించాడు, చెకుముకు రాతి వలె ఉన్నాడు, నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు సహించాడు, భక్తిహీనులతో చెప్పండి సమాధి చేయబడ్డాడు. చూసారా? గొర్రెపిల్ల సాధువు, నోరు తెరవలే, భక్తిహీనులతో సమాధి చేయబడ్డాడు. కొట్టేవారిని ఏమనలే, పెరికేవారికి జుట్టు అప్పగించాడు, ఉమ్మేసే వాళ్ళకి ముఖాన్ని అప్పగించాడు, ముఖాన్ని చెకుముకు రాతి వలె చేసుకున్నాడు, నోరు తెరవలేదు అని చెప్తూ పేతురు రాస్తాడు. పేతురు ఏం రాస్తాడంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. న్యాయముగా తీర్పు ఏమీ మాట్లాడకుండా. అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆ రోజున వధింపబడిన గొర్రెపిల్ల లోకంలో ఇప్పుడు ఎక్కడున్నాడు? సింహాసనము దగ్గర ఎలా నిలబడ్డాడబ్బా? చనిపోయినటువంటి గొర్రెపిల్ల. మీరు ప్రకటన 5వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ సింహాసనం యొద్ద నిలవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఏ విధంగా నిలవబడ్డాడు అని అంటే నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడను అని చెప్పినటువంటి గొర్రెపిల్ల, లోకములో వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం? సింహాసనం దగ్గర పరలోకంలో ఆ గొప్ప ఆరాధనలో ఈ గొప్ప సమూహము, అంటే రక్షించబడినటువంటి సమూహము, ఆయా భాషల్లో నుండి, జనంలో నుండి, ప్రజల్లో నుండి, వంశములో నుండి పోగు చేయబడినటువంటి సమూహము ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి మాత్రమే కాకుండా ఇంకా ఎవరిని ఆరాధన చేస్తున్నారు? గొర్రె పిల్లను ఆరాధన చేస్తున్నారు. వారు గొర్రె పిల్లను ఆరాధన చేస్తున్నట్లుగా సింహాసనాసీనుడైన మా దేవునికిని, మా గొర్రె పిల్లకును, మా రక్షణకై స్తోత్రం. కనుక కారణం ఏమిటి అని అంటే రక్షణ యెహోవాదే కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వారెవరు? అంటే నెరవేర్చిన వారెవరు? ఒకవేళ సీఎం గారు ఆర్డర్ ఇచ్చినప్పటికీ దాన్ని ఎవరో ఒకరు కింద ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. అదే విధముగా దేవుని దగ్గర రక్షణ దొరుకుతుంది. కానీ ఆ రక్షణ కార్యం కొరకై తన్ను తాను అర్పించుకొని లోకంలోకి వచ్చి నానా విధమైనటువంటి శ్రమలు, బాధలు, నిందలు, హింసలు, అవమానాలు అన్నిటినీ పొంది రక్తం కార్చి మరి చనిపోయి సమాధి చేయబడినటువంటి యేసుప్రభు సజీవుడుగా ఇప్పుడు దేవునితో సమానుడుగా ఉన్నాడు. గనక ఈ పాపము నుండి విడుదల పొందినటువంటి వారు, శాపము నుండి విడుదల పొందిన వారు, యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి వారు, శుద్ధి చేయబడినటువంటి వారు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఎలా ఆరాధన చేస్తున్నారండి వాళ్ళు? గొర్రె పిల్లను ఆరాధన చేయడానికి గల కారణం ఏమిటి? సరే 5వ అధ్యాయంలో చదివాం, ఆయనకి శక్తి ఉంది, బలం ఉంది, ఘనత ఉందని. తద్వారా వీళ్ళకు వచ్చినటువంటిది ఏంటి? రండి ఇప్పుడు 9వ వచనములో 9వ వచనం చివరి భాగంలో ఏముందంటే 9వ వచనం చదవండి, చదవనా? ఆ పెద్దలు 9వ వచనం 7వ అధ్యాయం 9వ వచనంలో 7, 9 అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి వచ్చి ఎవడనో లెక్కింపజాలని
ఒక గొప్ప సమూహము సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇప్పుడు వాళ్ళ ఆరాధనలో ఏ విధంగా ఆరాధన చేస్తున్నారటండి? తెల్లని వస్త్రములు ధరించిన వారై, తెల్లని వస్త్రములు ధరించిన వారై. ఏమిటి తెలుపు? తెలుపు అంటే ఏంటి? పరిశుద్ధత. గొర్రె పిల్లక రక్తములో తమ వస్త్రములను ఉతుక్కున్నటువంటి వారని అదే 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 14వ వచనములో, 7వ అధ్యాయం 14వ వచనంలో, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను, సో రక్షించబడినటువంటి వారు, ఆరాధన చేస్తున్నటువంటి వారు దేవుని శక్తి బలాన్ని బట్టి, గొర్రెపిల్ల యొక్క శక్తి బలాన్ని బట్టి, వాళ్ళకు ఉండే మహిమ ఘనత ప్రభావాలను బట్టి ఆరాధన చేస్తున్న వారు ఎవరయ్యా అంటే ఇక్కడ రాస్తాడు, గొర్రెపిల్ల యొక్క రక్తములో ఏం చేశారట? తమ వస్త్రములను ఉతుక్కున్నటువంటి వారు. సో రక్షణ అంటే అర్థం ఏంటయ్యా అంటే సాతాను నుండి, లేదంటే పాపము నుండి రక్షించబడటం, విడిపించబడటం అంటే అర్థం ఏంటయ్యా అంటే, మనం ఎరుగుదాం, ఎవరైనా ఒక కెనాల్లో పడి కొట్టుకుపోతుంటే ఎవరైనా కాస్త ధైర్యవంతులు వెళ్ళి ఈదుకుంటూ వెళ్ళి బయటికి తీసుకొస్తే ఏమంటాం మనం? దేవుడిలాగా వచ్చి రక్షించు అంటే కాదు. బయటికి వెళ్ళిన తర్వాత నేను ఈత కొట్టుకుంటూ వచ్చానని ఎవడు చెప్పడు. ఆయన రాబట్టి నా ప్రాణం. సో ఇప్పుడు ఈ రక్షణకి కారణము మనం కాదు, ఆయన రాబట్టి, ఆయన ప్రాణం పెట్టబట్టి ఇక్కడ ఏమంటాడు అంటే తెల్లని వస్త్రములను ధరించుకున్నవారై. సో మనకు పరిశుద్ధత ఏ విధంగా వచ్చిందంటే, మనం ఏ విధంగా పరిశుద్ధులంగా తీర్చబడ్డామంటే, ఈ యొక్క పరిశుద్ధత అనేటువంటిది, శాంక్టిఫికేషన్ అనేటువంటిది ఏ విధంగా మనకు వచ్చింది అంటే ఆయన సిలువలో నెరవేర్చిన కార్యము, కార్చినటువంటి రక్తము, ఆ రక్తములో మన వస్త్రములను తెలుపు చేసుకున్న ద్వారా మనం పరలోకపు ఆరాధనలో పాలు పొందేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం గనక వారు సింహాసనాసీనుడైన మా దేవునికిని మా గొర్రె పిల్లకును మా రక్షణ కొరకై అని చెప్పు. కనుక ఈ విధముగా తెలుపు అనేటువంటిది చూసారా, తెల్లని వస్త్రములు అనేటువంటిది పరిశుద్ధతకు, నీతికి చూసారా గుర్తుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఇంకొక మాట ఉంది అక్కడ, మళ్ళా చదువుతారు, తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై. అంతసేపు చదువు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని. ఏమిటిది? తెల్లని వస్త్రాలు దేనికి గుర్తండి? పరిశుద్ధత, నీతి. మనం చెప్పుకుంటూ వచ్చాం. పరిశుద్ధత, నీతి. దేవుడు మనలను ఆయన ఉద్దేశించాడు, యేసు ప్రభువారు ప్రాణం పెట్టాడు, ఆ రక్తములో మనము పరిశుద్ధులంగా చేయబడ్డాం, నీతిగా చేయబడ్డాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ రెండోది ఏం చూస్తున్నామంటే తెల్లని వస్త్రాలు మాత్రమే కాదట, ఇంకేంటి? ఖర్జూరపు మట్టలు చేత. ఏంటి ఖర్జూరపు మట్టలు? దేనికి గుర్తు? యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆ మత్తయి సువార్త 21లో కానీ మార్కు 11లో కానీ మనం ఏం చూస్తాము? ఖర్జూరపు మట్టలు చేతపరుచుకొని, అక్కడ ఒక పదం ఉంటుంది, రండి చదువుదాం. మార్కు సువార్త 11 అధ్యాయం. ఖర్జూరపు మట్టలు, తెల్లని వస్త్రాలు, అది పరిశుద్ధత. రెండోది ఖర్జూరపు మట్టలు. మార్కు సువార్త 11 మనకి ఏం జరిగినాయి? యేసు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా మనము ఏమి అనుభవిస్తున్నాం అనేది కానీ ఇక్కడ మనం చూస్తూ వస్తే, అక్కడ ఈ ఖర్జూరపు మట్టలను గురించి చూస్తూ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వారు దాని మీద వేశారు, అనేకులు దారి పొడుగునా పొడిచారు అని మనం చూస్తూ వాళ్ళు ఒక మాట అంటున్నారు. ఇక్కడ లేదు. మత్తయి 21 చూడండి. అయితే మార్కులో లేదు అది, అక్కడ ఇదే సందర్భం ఉంది. కానీ
మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఆయన యెరూషలేములోకి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వాటిని పరిచి వాళ్ళు 9వ వచనంలో ఏం పాడుతున్నారో చదవండి. 9వ వచనం. జన సమూహములు ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము. కనుక ఇప్పుడు ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు? విక్టరీ అంటే జయము. మీకేమో అర్థం అవట్లేదో నేను చెప్పడం తేడా. ఖర్జూరపు మట్టలు అనేటువంటివి జయమునకు గుర్తు. సో ఇప్పుడు రక్షించబడినటువంటి వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారుగా ఉన్నారు. గొర్రెపిల్ల యొక్క రక్తములో వారి యొక్క పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, ప్రతి దాని నుండి వారు కడగబడిన వారై ఉన్నారు, నీతిగా తీర్చబడిన వారై ఉన్నారు. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే జయము పొందిన వారై ఉన్నారు. ఖర్జూరపు మట్టలు చేతబట్టుకున్నారు అంటే అర్థం ఏంటంటే వారు జయించిన వారిగా ఉన్నారు. లోకాన్ని జయించిన వారు, పాపాన్ని జయించిన వారు, శరీరాన్ని జయించిన వారు, అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఆకర్షణలన్నింటినీ కూడా జయించిన వారు పరలోకములో దేవుని ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఆరాధిస్తూ సింహాసనాసీనుడైనటువంటి మా దేవునికిని, మా గొర్రెపిల్లకును, మా రక్షణకై స్తోత్రం అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఈనాడు లోకములో రక్షించబడుట ద్వారా పరలోకంలో ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ కనబడుతుంది. ఈ పాపము నుండి విడుదల పొందుడు ద్వారా, సాతాను నుండి విడుదల పొందుడు ద్వారా, మరణము నుండి విడుదల పొందుడు ద్వారా, గొర్రెపిల్లను తమ స్వరక్షకుడిగా స్వీకరించడం ద్వారా, కడగబడుడు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి ధన్యత ఏంటో యోహాను చూస్తున్నాడు. పరలోకములో ఆ సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడినటువంటి వారై ఆరాధిస్తూ, గణపరుస్తూ, గొప్ప చేస్తూ, పూజిస్తూ సో ఏమంటారు? సింహాసనాసీనుడైన మా దేవునికిని, మా గొర్రెపిల్లకును, మా రక్షణకై స్తోత్రం. ఎప్పుడైతే వీళ్ళ ఆరాధన చేస్తున్నారో వీళ్ళతోటి పాటు ఎవరు కలిశారు? ఇప్పుడు 11వ వచనం. వీళ్ళు ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నారో వీళ్ళతోటి పాటు, వీళ్ళ ఆరాధనతో పాటు ఇంకా కొంతమంది ఆరాధన చేస్తున్నారు. రక్షించబడిన వారితో పాటు, వస్త్రాలు ఉతుక్కున్నటువంటి వారితో పాటు, జయించినటువంటి వారితో పాటు ఇంకెవరు ఆరాధన చేస్తున్నారు? 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండ్రి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగ. సో ఇప్పుడు మనం పరలోకంలో మన ఆరాధనతో పాటు ఇంకెవరు కలుస్తారు? ఏమన్నా అర్థమైందండి? మన ఆరాధనతో పాటు దేవదూతలు లేదా దేవదూతలతో పాటు మనము, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆరాధన! అదే కదా మన యొక్క ధ్యేయం, మన రక్షణ, మన యొక్క ఆశ, మన కోరిక, మన తృష్ణ ఏంటంటే పరలోకములో దేవుణ్ణి, ఆ తర్వాత గొర్రెపిల్లను ఆరాధించాలి, దేవదూతలతో పాటు ఆరాధించాలి. దేవదూతలు అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఇంకెవరున్నారో తెలుసా? దేవదూతలతో పాటు ఇంకెవరున్నారు చెప్పండి అక్కడ. 11వ వచనం. దేవదూతలందరూ, తర్వాత ఆ సింహాసనం చుట్టూను, తర్వాత పెద్దల చుట్టూను, ఈ పెద్దలు ఎవరో, 4 జీవులు ఎవరో. అంటే మన ఆరాధన ఎంత గొప్పదో తెలుసుకుంటున్నాం. మనం సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అక్కడ మనం ఉంటాం, మనం ఆరాధన చేస్తాం, రక్షించబడ్డాం, కడగబడ్డాం, శుద్ధి చేయబడ్డాం. మనతోటి పాటు ఎవరుంటారండి? దేవదూతలందరూ ఉన్నారు. ఆ దేవదూతలతో పాటు ఇంకెవరున్నారు? 4 జీవులు, 24. సృష్టి అంతటికే గుర్తు 4 జీవులు అంటే. సృష్టి ప్రతీదీ కూడా మనం కీర్తన గ్రంథంలో చూస్తాం. ఏమంటాడు? యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా అని చెప్పి, పర్వతములారా, మకరములారా, అగ్ని, వాయువు ఉందా లేదా? అంటే మన ఆరాధనతో పాటు వారందరూ ఆరాధించారు. రండి 149వ కీర్తన
149వ కీర్తనలో ఎవరెవరు ఈ 4 జీవులంటే దేనికి గుర్తు? 149వ కీర్తనలో 148:7 నుండి చదువుతున్నాను చూడండి. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, అగ్ని వడగండ్ల, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, ఇవన్నీ చదువుతూ ప్రాకు జీవులారా అని చదువుతూ ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఏమంటాడు? భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా అని చెబుతూ యవ్వనులు, కన్యకలు, వృద్ధులు 13వ వచనములో అందరూ యెహోవా నామమును ఏముంది? స్తుతించుదురుగాక. ఇది పరలోకంలో నెరవేర్చబడుతుంది. సో మనం ఆరాధన చేస్తున్నాం. మనతోటి పాటు ఇంకెవరున్నారు? సృష్టి, మనతోటి పాటు దేవదూతలు ఉన్నారు, మనతోటి పాటు 4 జీవులు ఉన్నారు. 4 జీవులు అంటే సృష్టి అంతాను. ఇంకెవరున్నారు? ఏందండి, ఇంకెవరున్నారు అక్కడ? అక్కడ ఉన్నదే 4 జీవులు, 24. అది వాళ్ళెవరు? అపోస్తలులు 12 వాళ్ళ వాళ్ళు, తర్వాత యాకోబు యొక్క సంతానము వాళ్ళ గోత్రం. ఇప్పుడు మన ఆరాధన ఎంత గొప్పదో పరలోకంలో. దేవుడు ఎటువంటి ధన్యత ఇచ్చాడో. మనతోటి పాటు దేవదూతలు, దేవదూతలతో పాటు సృష్టితో పాటు అపోస్తలులు, అపోస్తలులతో పాటు ఆది, అందరూ కూడా ఈ చూసారా యాకోబు గోత్రాలు, వీరందరూ కలిసి ఒకటే మాట. ఏంటది? సింహాసనాసీనుడైన మా దేవునికిని, మా గొర్రె పిల్లకును, మా రక్షణకై రక్షించబడినటువంటి వారు ఈ విధముగా ఆరాధించడం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మనం లోకంలో పాపంలో పుట్టాం. పాపాన్ని తింటూ, త్రాగుతూ, సుఖిస్తూ బ్రతికాం. నిత్యమైనటువంటి నరకానికి, మరణానికి పాత్రులం. లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల లోకంలోకి వచ్చి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చింది. ఆ రక్తంలో మీరు, నేను మన వస్త్రాలు ఉతుక్కున్నాం, మన జీవితాలు పరిశుద్ధపరుచుకున్నాం, నీతి క్రియలతో అలంకరించబడ్డాం. ఈనాడు లోకములో పరలోకపు నమూనా ఈ ఆరాధన. హోల్ హార్టెడ్గా, గొప్ప స్వరముతో, గొప్ప శబ్దముతో, ఆయా భాషలు, ఆయా ప్రజలు, ఆయా వంశములు ఏ విధంగా అక్కడ ఆరాధిస్తున్నారో దానికి సూచనగా ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం. ఒక రోజున ఆయన్ని ముఖాముఖిగా చూసి, ఈ రోజున చూడలే, ఆత్మరూపేణ చూస్తున్నాం, అద్దంలో చూసినట్లుగా చూస్తున్నాం. ఒక రోజున మనం ఆరాధిస్తాం. ఎలాగా? ముఖాముఖిగా, ఆయన ఎదురుగుండా ఉండగా, సింహాసనం ఉంటుండగా, గొర్రెపిల్ల ఉంటుండగా, 4 జీవులు ఉంటుండగా, 24 పెద్దలు ఉంటుండగా, దేవదూతలు అందరూ ఉంటుండగా, వారితో పాటు మనం కూడా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. అపోస్తులులతో పాటు ఆరాధన చేయటమా, గోత్రకర్తలతో పాటు ఆరాధన చేయటమా, దేవదూతలతో పాటు ఆరాధన చేయటమా, ఈ యొక్క సృష్టి యావత్తుతో పాటు ఆరాధన చేయటమా, దేవుణ్ణి ముఖాముఖిగా చూడటమా, ఎంత ధన్యత ఇచ్చాడు. ఇది నిజంగా మన జీవితాల్లో ఎరిగిన వారమైతే వాళ్ళు ఎంత గొప్ప శబ్దంతో ఆరాధన చేశారో అంతకంటే అధికమైనటువంటి గొప్ప శబ్దంతో మనం ప్రభువుని ఆరాధించగలం, ప్రభువుని గణపరచగలం. మనకిచ్చిన రక్షణ అటువంటిది, దాని ఔన్నత్యం అటువంటిది, దాని గొప్పతనం అటువంటిది. మనం ఏమాత్రం కూడా యోగ్యులం కాదు. గొర్రె పిల్ల యొక్క రక్తములో కడగబడుట ద్వారా ఈ ధన్యతను మనం పొందినాం కనుక ఎరిగిన హృదయాలతో, గట్టి స్వరాలతో మనం ప్రభువుని స్తుతిస్తాం, ప్రభువుని గణపరుచుకుంటాం.